ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తరీజు టాలెంట్స్. ఈరోజు మేము కండమడుగులో ఉన్న సాయిబాబా గుడికి వెళ్తున్నాము. అక్కడ ఒక పెద్ద సాయిబాబా స్టాచ్యూ ఇంకా గుడి ఉంటుందంట. సాయిబాబాని దర్శనం చేసుకొని వస్తాం. ఇంకా మేము ఇప్పుడే పోచారం నుంచి బయలుదేరాం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి సద్భవన్. ఇంకా మీరు చూస్తూ ఉండండి, వీడియో చాలా అమేజింగ్ ఉంటుంది. వెయిట్, అక్కడ మొత్తం ఫారెస్ట్ టైప్ లో ఉంటదంట. ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ నౌ. ఇక్కడ చాలా పెద్ద పెద్ద బోట్స్ అన్నీ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ప్లేసెస్ కన్నా ఎక్కువ బోట్సే ఉన్నట్టున్నాయి. అక్కడ లారీ ఆగిపోయినట్టుంది వెనకాల. చూపించిందే 10-15 సార్లు చూపిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు బోర్డు మీద. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఎట్లుంటుందో చూడాలి మరి. చూడండి, ఇందాక చూపించినప్పుడే మళ్ళా వస్తుంది. సేమ్ బోట్స్ వస్తున్నాయి. ఇందాకటి నుంచి చూస్తున్నా. ఇది వరంగల్ రోడ్ అండి, హైవే. మా మామ తాతనైతే ముందు ఉన్నారు. వాళ్ళ పక్కన నుంచి పో. అయితే ఇప్పుడే ఇంకోండి ఇట్లా వచ్చినాం. క్లీన్ చేసేస్తున్నారు, గ్రాస్ మొత్తం కటింగ్ చేస్తున్నారు. ఇదిగోండి, కొంచెం అయితే ఫారెస్ట్ లాగానే ఉంది ఇక్కడ మొత్తం. మా డాడీ పక్కన నుంచి కామెడీ కామెంట్స్ అంటున్నాడు. అంత లేదంట, కామెడీ కామెంట్స్ చేస్తుంటే వీళ్ళందరూ అంత లేదు అంటుండు మా తమ్ముడు. జషు జషు ఇది చూడు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెదర్ మొత్తం చల్లగా. మీకు మా అత్తని మా అమ్మమ్మని చూపిస్తాను. వెయిట్ వెయిట్ వెయిట్. మా అమ్మమ్మ ఇంకా అత్త అయితే పండుకున్నారు, అందుకే చూపించలేకపోతున్నాను ఇప్పుడు. ఇది సాయిబాబాది అయితే కాదు అనుకుంటా, కృష్ణుంది అనుకుంటా. అసలు సాయిబాబాని వచ్చి మొత్తం కృష్ణుంది ఉంది. ఇది చాలా బాగుంది ఇక్కడ. మా డాడీ పక్కన నుంచి దట్టమైన అడవిలోకి వెళ్తున్నాము, టైగర్ ని లయన్స్ ని చూసి భయపడకండి అంటుండు. ఇదిగోండి, మా డాడీ చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నాడు మమ్మల్ని. ఇది మేము ఫాస్ట్గా వెళ్తున్నామో లేదో తెలియదు, కానీ వీడియోనైతే చాలా ఫాస్ట్ రికార్డ్ అయిపోతుంది.
తెలుసా మిమ్మల్ని మీకు మా తాతని ఇంకా మామని చూపిస్తాను. వెయిట్ తొందరగా. ఇదిగోండి వీళ్ళే. హాయ్ చెప్పండి. ఇదిగోండి మా తాత ఇంకా మా మామ. నేనే ముందు జస్ట్ ఓవర్టేక్ చేయి వాళ్ళని అని అంటున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఫీలింగ్ ఎట్లుందంటే నల్గొండకు వచ్చినట్టుంది ఫీలింగ్. బాగుంది వెదర్. ఊరికి వచ్చినట్టు మొత్తం పొలాల అవితోని ఊరు ఎట్లా డెకరేట్ అయిపోతుంది అట్లా ఇక్కడ చెట్లతోని అడవిలాగా ఉండే మొత్తం డెకరేట్ అయిపోయింది. ఇల్లు కనిపించలేవు అస్సలు. చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఇవ్వండి ఇక్కడ అదొక గార్డెన్ ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ నుంచి సాయిబాబా స్టాచ్యూ కనిపిస్తుంది. కొంచెం ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. అదిగోండి ఇక్కడే దట్టమైన అడవిలోకి వచ్చేసినాం అని అంటుండు. This is called a forest. He's telling. This is my aunt. And Atta. Ma Atta. Ima ma mama. స్టాచ్యూ ఇక్కడనే ఉంది అన్నారు కానీ లేదు, ఇక్కడ కనిపించలేదు. ఇప్పుడు వస్తుందంట. కనిపిస్తుంది అనేసి అంటున్నారు కానీ ఎట్లా ఎప్పుడు మనం అక్కడికి రీచ్ అవుతామో తెలియదు. ఇక్కడైతే మొత్తం సబ్వే లాగా ఉంది. చాలా బాగుంది ఇక్కడ వెదర్. ఇగోండి అడవి అడవి అన్నాడు కానీ ఇక్కడ అసలు అడవిలాగానే లేదు. ఇక్కడ అగోండి అక్కడ సాయిబాబా టెంపుల్. అగోండి అక్కడ స్టాచ్యూ ఇది 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 ఆహా లెఫ్ట్ సైడ్ కుంది. ఇదిగోండి ఇక్కడే ఉండాలి. చూసినా ఇక్కడ మళ్ళా మిస్ చేసా. ఇక్కడనైతే చాలా బాగుంది. కొన్ని సాయిబాబాని రికార్డ్ చేయలేకపోయాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నేను సాయిబాబాని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి. ఇల్లులతో అటాచ్ చేసిన షాప్లే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మేబీ నాకు తెలిసి ఇంట్లో ఉన్న వాళ్ళు షాప్లో పెట్టేసుకున్నట్టున్నారు. సందు నుంచి వెళ్తున్నాం. బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సడన్ గా కార్ ఆపేసిండ్రు అక్కడ. టెంపుల్ కి వెళ్ళాలి. టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఎందుకంటే క్లాస్ ఇట్లా కార్ పోతుంది కదా. అక్కడ అంకుల్ కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే రూట్ చెప్పిండు. ఇక్కడ ఇంకా సందుగా ఉంది. మా మామ వాళ్ళేమో వెనకాల సైడ్ నుంచి అగో ఆ గల్లీ నుంచి వెళ్ళిపోయారు. మేమేమో ఇక్కడ గల్లీ నుంచి వెళ్తున్నాం. వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చంట.
తిప్పుకొని వచ్చేయచ్చు. ఫోన్ చేయరు ఏం చేయరు ఎట్లా వస్తారు? సో ఏం తిన్నారా? వెయిట్. అయితే చాలా బాగుంది. అదిగోండి అక్కడ ఉంది స్టాచ్యూ. మళ్ళా పోయింది. ఇక్కడనైతే కనిపించట్లేదండి. అక్కడికి వెళ్ళంగానే చూపిస్తాను నీకు. ఎస్ వీ హ్యావ్ అరైవ్డ్ నౌ. ఇదిగోండి ఇక్కడ ఉంది సాయిబాబా స్టాచ్యూ. ఇక్కడ 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 ఇక్కడనైతే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ ఉంది సాయిబాబా స్టాచ్యూ. ఇక్కడ పొలాలు కూడా ఉన్నాయి. వావ్ చాలా బాగుంది ఇది ఊరైతే. ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. సీ దేర్ సాయిబాబా టెంపుల్ హ్యాస్ అరైవ్డ్. విల్ సీ వెదర్ how it will be nice or it's boring. చూద్దాం. ఇక్కడ జర్నీలోనైతే చాలా ఎంజాయ్ చేసిన, కానీ లోపలికి వెళ్ళాకనే చూడాలి ఇక ఎంజాయ్ చేస్తామో లేదో. ఇక ఫోన్స్ టెంపుల్ అలౌడ్ అయితే నేను వీడియో తీయగలుగుతాను లోపల. ఒకవేళ నాట్ అలౌడ్ అంటే నేను తీయలేను. ఇదిగోండి బాబా. మీకు లోపలికి వెళ్ళాక క్లియర్గా చూపిస్తా. మా మామ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి సాయిబాబా స్టాచ్యూ. ఇది ఎంత జూమ్ చేసినా కూడా క్లియర్గా కనిపిస్తుంది ఫోన్లో. చూద్దాం. 1 minute. ఓకే మా తాతని చూపిస్తాను. క్లియర్గా చూపించలేదు కదా ఇందాక. తాత మామ హాయ్ చెప్. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం గుడి లోపలికి. వామ్మో ఇక్కడ చాలా హాండ్స్ ఉన్నాయి. మస్త్ హాండ్స్. ఇదిగోండి బాగుంది. ఇదిగోండి ఏం కావాలా నీ హ్యాండ్స్? లైన్ కడతా అవి లైన్లోనే పోతాయి. చాలా బాగున్నాయి. మీదికి ఎక్కుదాం పా. చాలా పెద్దగా ఉన్నాడు సాయిబాబా. మా పప్పాతో చూపిస్తా. నాకు హైట్ ఎక్కువ చూపించడం రాదు. ఇక్కడ 2 సాయిబాబాలు ఉన్నాయి స్టాచ్యూస్. లెంత్ ఎంత ఉంది మమ్మీ? 7 feet అంటాయా? 7 feet కాదు. 7 feet అంటే వర్షం వస్తుంది. ఏం కాదులే కానీ వర్షం పడుతుంది. డ్రాప్స్ వస్తుంది. మీరు అటు పోండి. హైట్ ఎంత హైట్ ఉందో కనిపిస్తుంది. మీరు పక్కకు పోండి. బా సూపర్. ఇట్రా ఇంకా ఇక్కడ కనిపిస్తుంది. సాయిబాబా
మా బుడ్డోళ్ళు ఇంతున్నారు. సాయిబాబా విగ్రహం statue చూస్తే ఉంటుంది. ఉంటుంది. అమ్మా చాలా బాగుంది. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉందంట, అండర్ కన్స్ట్రక్షన్. అయితే చూడాలి, ఇక కిందికి వెళ్ళి చూద్దాం పదండి. ఇక జషు నువ్వు అక్కడ నిలిచోపో. సరే, ఇగోండి స్తంభాలు. స్తంభాలు ఇంత పెద్దగా ఉన్నాయి అంటే సాయిబాబా ఇంకెంత పెద్దగా ఉంటాడో మీరే ఊహించుకోండి. ఇక ఇక్కడ కింద సాయిబాబా ఉండు చూడండి. ఈ సాయిబాబా మేమున్నంత ఉండు, కానీ ఈ సాయిబాబా మస్తు పొడుగున్నాడు. ఇక్కడ మా పేరెంట్స్ అందరు ఉన్నారు. మా పేరెంట్స్, అంకుల్స్, మై గ్రాండ్ ఫాదర్స్, నువ్వు పెద్ద ఆంటీ పెద్దమ్మ మా మమ్మీ. రెండు మెట్లు ఎక్కేసి మా పెద్దమ్మ వాళ్ళు కాళ్ళు ఉన్నారు. ఇక్కడనైతే చాలా మెట్లు ఉన్నాయి. ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాం గోడ దగ్గర. ఇదిగోండి ఇక్కడ చూడండి హైట్. అమ్మో, కిందికి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి ఎట్లా దిగాలో అని. నడవడానికి కూడా రావట్లేదు చక్కగా. ఒకసారి చుట్టూ తిరిగేసి వద్దాము. మా అమ్మమ్మ వాళ్ళు కూడా వెళ్తున్నారు. అమ్మమ్మ అమ్మమ్మ ఆగండి, చుట్టూ తిరిగి ఎట్లున్నదో చూపిస్తాను మీకు. ఇదిగోండి వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. కింద నిలబడొచ్చు. మేము వర్షం వచ్చినా కూడా ఇంటికి వెళ్ళాము, దీని కింద దాక్కుంటాము. కానీ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేస్తారు, పర్ఫెక్ట్గా. చూడండి, మా తాత అంత దూరంలో ఉన్నాడు, చిన్నగా కనిపిస్తున్నాడు. ఇక్కడ సాయిబాబాది దూరం నుంచి చూసినా కూడా ఎంత ఉందో అంతే కనిపిస్తుంది. అట్లా కట్టారు గుడిని. చాలా మ్యాజికల్ టెంపుల్ లాగా ఉంది ఇది. ఇదిగోండి, ఒక్క నిమిషం. మా మమ్మీ అక్కడికి వెళ్తుంది, చూపిస్తా. అమ్మమ్మ అమ్మమ్మ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ. ఇదిగోండి సాయిబాబా కింద. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ చిన్న టెంపుల్ రాదు, చిన్న టెంపుల్. చిన్న పిల్లలకు అనుకుంటా ఇది. చిన్న పిల్లలు మెట్లు టక్కడక్కెక్కి అక్కడ దాక్కుంటారు పెళ్ళి. అన్నీ చాలా ఆల్మోస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఒకసారి నేను ఎక్కి చూపిస్తా. చూడండి చాలా చిన్నగా ఉన్నాయి మెట్లు, ఇంతే. మొత్తం బాబానే, స్పెషల్గా బాబానే. ఇక్కడ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, తీసిన ఇదిగోండి చాలా పెద్దగా ఉన్నాడు సాయిబాబా. వీడియో తీయడానికి కూడా రావట్లేదు, అంత పెద్దగా ఉన్నాడు. ఇదిగోండి మా పండగ వాళ్ళు. ఫోన్లో కనిపిస్తుందా మొత్తం? అగోండి వర్షం పడుతుంటే ఎండ వచ్చేస్తుంది. ఇక్కడ వర్షం అయితే పడుతుంది, కానీ ఎండ కూడా వచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నదిలో ఆడుకుంటుండు. నడ అంటది నది. అగోండి వర్షం స్టార్ట్ అయింది. పోదామా వర్షం స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి పోయినా ఇట్లానే చేస్తాడు. ఇగోండి కాలు కాళ్ళు చూపించడానికి నేను దేవుని కాదే అని అంటుండు. తాండి అక్కడ నుంచి చూద్దాం మనం. ఇగోండి అందరు ఉన్నాడు ఫ్యామిలీ. నేను ఒక ఫోటో తీస్తా వీళ్ళందరిని ఇట్లానే. ఫోటో తీస్తున్నా అందుకే అట్లా వచ్చింది.
వర్షం అయితే ఫుల్ రావడానికి వస్తుంది. ఇక్కడ ఎవ్వరు లేరు, వెళ్దామంటే అస్సలు వినట్లేరు. పొలాలు చూడండి. మస్తు భయంకరంగా ఉంది ఇక్కడ. క్రాప్స్. నీకు పొలాలని ఇంగ్లీష్లో ఏమంటారో తెలిస్తే కామెంట్లో చెప్పండి. పప్పి వచ్చింది అగోండి, అక్కడ క్యూట్ పప్పి ఉంది. క్యూట్ పప్పి, క్యూట్గా బుడ్డిగా ఉంది అది. బాగుంది ఇక్కడ. మా ఫాదర్ పదండి గుడికి వెళ్దాం. గుడిలోకి వెళ్తున్నాం ఇప్పుడు, చూపిస్తాను మీకు. గుడికి వెళ్ళాక చూడండి, ఇగోండి క్యూట్ పప్పి. క్యూట్ ఉంది అది. అగో అక్కడ పోయింది. బాగుంది ఫ్రెండ్స్ గుడిలో. చూద్దాం రూపట దేవుణ్ణి. వావ్, పెద్ద ఉంది ఫ్రెండ్స్ గుడి. ఇదిగోండి సాయిబాబా. సంకల్ చూడు, ఇక్కడైతే బాగుంది. పెద్ద పెద్ద దీపాలు పెట్టిండ్రు, మంచిగా డెకరేట్ చేసిండ్రు. గుడి మొత్తం పెద్దగా ఉంది. ఒకసారి రౌండ్ కొట్టి చూస్తే తెలుస్తుందేమో. మనము చూద్దామా? ఒక్క నిమిషం. బొట్టు బి ఉంది ఫ్రెండ్స్. అసలు కాయిన్ వేసిండు, బాగుంది. పాప రౌండ్స్ వేసి వద్దామా? చూసొద్దాం. మా పప్పతో రౌండ్స్కి వెళ్తున్నా. బాగుంది ఇక్కడ. వావ్, ఇంకోండి కృష్ణ సాయి. కృష్ణ సాయి అంట. ఇంకోండి నిద్రపోతున్న సాయి. ఈ ఆర్టిస్ట్ని చూసి సాయిబాబాని చూసి పెట్టినట్టు పెట్టిండ్రు. అసలు రియల్ సాయిబాబా పండుకున్నట్టు పెట్టిండ్రు. అది మనుషులు ఇదిగోండి, ఇక్కడ సాయిబాబా అది క్లియర్గా ఉంది. సాయి హనుమాన్ అంట. బాగుంది. డు నాట్ టచ్ అని పెట్టేసిండ్రు, టచ్ చేస్తారేమోనని. రామ్, సాయి రామ్, సాయి రామ్. లాస్ట్ వన్ చూసేద్దాం అండి. గణేష్, సాయి గణేష్, సాయి గణేష్. మొక్కుకుండా అంటే మొక్కుంటే ఫ్రెండ్స్, వీడియోలోనే బాగుంది. వీడియో అంటే కామెంట్లో చెప్పండి సూపర్ అని. ఎన్నిసార్లు చూపిస్తుంది కామెంట్స్లో పెట్టండి. ఒకవేళ వీడియో బాగుంటే కొంచెం క్లియర్గా అయినా పెడతాను నేను వీడియోని పోస్ట్ చేయడం. నేను ఇప్పుడు జస్ట్ రికార్డింగ్లోనే ఉన్నా, ఇంకా పోస్ట్ చేయలేదు. కృష్ణ సాయి, వెనకాల హనుమాన్ సాయి, తర్వాత సాయి రామ్, ఇక్కడనేమో పండుకున్న సాయి, అవతలనేమో సాయి గణేష్. ఇంకొకసారి చూపిస్తున్నా, ఇంకొకసారి మొక్కుకునేది ఉంటే మొక్కుకోండి. హనుమాన్ సాయి.
సాయిబాబా అది రియల్ ఫోటో అనుకుంటా ఇది. సాయిబాబా నిజంగా ఉన్నప్పుడు ఎట్లుంటుందో అని తీసిండ్రు. నిజంగా ఉన్నప్పుడు అంట ఇది. ఇదిగోండి రియల్ ఫొటోస్ అంట ఇవి సాయిబాబాది. ఇదిగోండి సాయిబాబా. వావ్, మీరు కూడా ఇట్లాంటి ప్లేసెస్కి అరైవ్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా ఇక్కడ చిన్న బుజ్జి విగ్రహం పెట్టారు సాయిబాబాది. సాయిబాబా. Okay friends, then if you like the video, please like, share and subscribe to my channel. Jashu, please like, share and subscribe to my channel. And bye.